Hello YT family, very good. Hey, high five. High five. Shaken? లక్కీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అంటే 2 గుడ్లు వాడి కోసం కాదు, ఒక ఎగ్ లక్కీకి అయితే పెడతాను అండ్ ఇంకో ఎగ్ వచ్చేసరికి ఫ్రై చేసి రైస్ తో పాటు తిన్నాను. కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి సూపర్ లైట్ ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. యాజ్ వెల్ కుకింగ్ టైం అన్నది కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఇట్స్ బికాస్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ లక్కీతో చాలా టఫ్ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ఇలా బ్రెడ్ టోస్ట్ లాగా అయితే చేస్తున్నాను. వీరు గారికి టమాటో సాస్ అయితే యాడ్ చేస్తాను. నాకైతే టమాటో సాస్ అస్సలు ఇష్టం ఉండదు, ఇందులో కూడా వేసుకోను. సో నేనైతే స్కిప్ చేసి తింటున్నాను. మొత్తానికి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా కర్రీ ఒకటి కుక్ చేస్తే అయిపోతుంది. ఈలోగా నాకు ఒక పని అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్ లో మెట్లు పెట్టుకోవట్లేదు ఏంటి అని అన్నారు. యాక్చువల్లీ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి తగులుతున్నాయి అనమాట. దానివల్ల మెట్లు అన్నది తీసేయాల్సి అయితే వచ్చింది. రీసెంట్ గా కూడా మళ్ళీ నా ఫింగర్ కి హట్ అయింది అనమాట. కరెక్ట్ గా మెట్లు పెట్టుకునే ఫింగర్ కి మళ్ళీ తగులుతా ఉంది. కానీ ఏంటంటే దెబ్బలు తగులుతున్నాయి కానీ హీల్ అవ్వడానికి టైం పడుతుంది. యాక్చువల్లీ పెడిక్యూర్ వీడియోలో కూడా చూసుంటారు, నా కాలిపోయిన మచ్చలు కింద ఉన్నాయి. ఏంటి తగులుతున్నాయి కానీ హీల్ అవ్వడానికి టైం పడుతుంది అని ఆలోచిస్తే డయాబెటీస్ ఏమో అని వీరు గారు నాకు ఒక డౌట్ అయితే పెట్టారనమాట. అండ్ యాజ్ వెల్ ఏంటంటే నైట్ కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ లాగా 1 or 2 times డిస్టర్బ్డ్ స్లీప్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసుకుంటే డయాబెటీస్ ఏమో అన్న డౌట్ తో సరే ఒకసారి టెస్ట్ చేసుకుంటే పోయే కదా అన్నట్టు గ్లూకోమీటర్ అయితే తీసుకున్నాను. నేను వచ్చేసరికి అగారో నేను తీసుకున్నాను, బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే నాకు ప్రైస్ వైజ్ చాలా అఫోర్డబుల్ గా అయితే వచ్చేసింది. అండ్ యాజ్ వెల్ 1 year వారంటీతో వస్తుంది. అండ్ చాలా నీట్ గా ఇలా కేస్ తో అయితే వచ్చింది అనమాట. సరే ఒకసారి టెస్ట్ చేసుకుందాం. 30s లోకి ఎంటర్ అవుతున్నాం అంటేనే ఇప్పుడు ఎవరికి తెలియంది చెప్పండి, అందరికి హెల్త్ ఇష్యూస్ అన్న ఉంటాయి కదా. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇది ఇలా కేసు లాగా అయితే వచ్చింది. ఆ బాక్స్ తీసిన తర్వాత కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఇందులో ల్యాన్సెట్స్ అయితే వస్తున్నాయి, అవే నీడిల్స్ ఉంటాయి కదా అవి. ఇవి ఆల్రెడీ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాడుతున్నప్పుడు చూసాను, సో నాకు ఐడియా ఉంది. అండ్ స్ట్రిప్స్ 50 ల్యాన్సెట్స్ వచ్చినాయి అండ్ 50 స్ట్రిప్స్ ఇలా డబ్బాల్లో వచ్చినాయి. అండ్ మనకి డివైస్ వచ్చేసరికి ఇలా ఉంటది. డిస్ప్లే కూడా పెద్దది వస్తుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే మనకి 180 మెమరీస్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ తో టెస్ట్ చేసుకున్నది, ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నది టెస్ట్ చేసుకున్నది అన్ని కూడా ఇందులో స్టోర్ అయి ఉంటాయి. సార్ ల్యాన్సింగ్ డివైస్ కూడా అయితే వస్తుంది. అంటే నీళ్ళు వచ్చేసరికి దీనికి సెట్ చేయాలి, చేసేస్తాను ఇంకేంటి. ఇదిగోండి, నీళ్ళు వచ్చేసరికి ఒక సైడ్ రిమూవ్ చేసి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్లీ మనకి 5 steps కింద కనిపిస్తాయి. ఇదిగోండి, అంటే కొందరికి స్కిన్ దల్సర్ అయిపోవడం వల్ల, కొందరికి బ్లడ్ అన్నది బయటికి రాదు కదా. సో ఆ కేసులో ఏంటంటే కొంచెం 5th లో పెట్టుకుని చేసినట్టయితే బ్లడ్ ఎక్కువ వస్తుంది. ఏమో నాకు కూడా తెలీదు, ఎప్పుడు నేను చేసుకోలేదు, నాకు టెన్షన్ గానే ఉంది. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఇదిగోండి స్ట్రిప్స్ అయితే ఉన్నాయి. మొత్తం 50 స్ట్రిప్స్ వస్తాయి అనమాట. ఈ స్ట్రిప్ ని తీసుకువెళ్ళి మనం డివైస్ లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఆరో ఇండికేషన్ ఉంది చూసారా, అది వచ్చేసరికి ఇన్సైడ్ పెడతాము. మనకి డివైస్ అయితే ఇలా ఆన్ అయ్యి కోడ్ అయితే రావాలన్నమాట. సో దట్ ఏంటంటే ఇది వర్కింగ్ అని అర్థము. ఇదిగోండి, మనకి ఇలా కౌంట్ డౌన్ అవుతుంది. 127. యాక్చువల్లీ నాకు తెలిసి 120 అలా ఉండాలి అని అంటారు. 114 నాకు కరెక్ట్ గా గుర్తులేదు. బట్ 127 అంటే మాత్రం మరీ ఎక్కువైతే కాదు. ఫైనల్లీ ఆల్రెడీ ఫుడ్ కూడా తిన్న తర్వాత టెస్ట్ చేసుకున్నాను కాబట్టి నా షుగర్ లెవెల్ అయితే ఓకే అన్నమాట. అండ్ వన్స్ మనం టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉంటుందో దీన్ని మనం డిస్కార్డ్ చేసేసేయాలి. అంటే మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఇదైతే వర్క్ అవ్వదు అనమాట. సో మనం ఏదైనా సరే ఆల్రెడీ టెస్ట్ చేసుకుంది చూసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మెమరీ ఉంది కదా, ఇదిగోండి మెమరీ పైన క్లిక్ చేయగానే ప్రీవియస్ ఏదైతే ఉందో అదైతే డిస్ప్లే అవుతుంది. నాకైతే డయాబెటీస్ లేదు, ఫోన్ చేసి వీరు గారికి చెప్పాలి. ఇప్పుడే గూగుల్ కూడా చేశాను. నార్మల్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్ వచ్చేసరికి 125 ఉండాలంట. నాకు 127 వచ్చింది. మీరు కూడా ఇలా ఇంట్లో టెస్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే ఈ డివైస్ నిజంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వర్త్ అనిపించింది అనమాట ఇన్స్టెంట్ గా చూసుకోవడానికి. మీరు కూడా షాప్ చేయాలనుకున్నట్టయితే లింక్ అన్నది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్.
ఈ రోజు లంచ్లోకి వచ్చేసరికి చేపల పులుసు అయితే పెట్టబోతున్నాను. చేపల పులుసులోకి మా అమ్మ అయితే ఇలా బెండకాయలు అయితే వేసేదనమాట. ఈరోజు ఎందుకు నాకు కూడా వేస్తే బాగుందని అనిపించింది, అందుకని కొన్ని బెండీస్ అయితే వేస్తున్నాను అనమాట. అండ్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను కదా, చేపల పులుసులో ఒక 2 ఆనియన్స్, అల్లం, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ధనియాలు అండ్ 3 లవంగాలు తీసుకుంటాను. ఎప్పుడు ఇంకా నాకు పులుసులో కంటే ఇదే అన్నమాట, అంటే చేపల పులుసు మాత్రమే ఇలా మసాలా అయితే వేస్తాను. బెండకాయలు కూడా బాగా మగ్గాలి కాబట్టి ముందుగానే వేసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఫిష్ పీసెస్ అయితే నేను జస్ట్ అలా వేసేస్తాను. కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత పులుసు అయితే యాడ్ చేస్తాను అనమాట. కొందరు ఆల్రెడీ పులుసు వేసిన తర్వాత పీసెస్ వేస్తూ ఉంటారు, నాకు ఎందుకో అలా చేస్తే పచ్చివాసన ఉన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ పసుపు, కారం, ఉప్పు, ఇవి 3 అయితే వేసుకుంటాను. చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకున్నాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు అతి కష్టమైన వంట అంటే పులుసు పెట్టడం, ఇప్పుడు అతి ఈజియెస్ట్ వంట అంటే పులుసు పెట్టడం. అలా మారిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ బాగా కుక్ అయింది అండ్ టేస్ట్ అయితే చాలా బాగా అయితే సెట్ అయింది. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మళ్ళీ కొత్తిమీర అయితే వేసేస్తాను. చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే నిజంగా ప్రాణం లేనట్టుగానే అనిపిస్తుంది. వావ్, వేడివేడిగా రెడీ అయిపోయింది. అండ్ వీరుగారు లంచ్కి వచ్చే టైం కూడా అయింది. వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నాకు వేడివేడిగా తినడం చాలా ఇష్టము, ఫుడ్ ఏదైనా సరే. ఇంక నేనైతే నా లంచ్ అయితే తినేసాను అండ్ వీరు గారు కూడా తినేసిన తర్వాత ఆర్య సిరీస్ అయితే చూడడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. బేసికల్లీ నాకు అంత టైం ఉండదు, కాకపోతే ఏంటంటే లక్కీ నిద్ర లేచే లోపు చూస్తాను. మళ్ళీ వాడు నిద్ర లేచాడంటే ఇంకా టీవీ పెట్టడం అయితే తగ్గించేశాను. వాడితో ఇలా ఆడుకోవడము, టైం స్పెండ్ చేయడము, వాడికి ఫుడ్ ఫీడ్ చేయడము, ఇలా అయితే సరిపోతుంది. జిమ్ కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను అండ్ లక్కీని కూడా రెడీ చేసేసాను. ఇదిగోండి ఆడుతా ఉన్నాడు. ఇంకా వీరుగారి కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. ఇంకా రాగానే స్టార్ట్ అయిపోవడమే. అండ్ నేను వచ్చేసరికి ఒక కప్ కేక్ అండ్ లక్కీ వచ్చేసరికి ఒక బనానా అయితే తిన్నాడు అనమాట. సో ఇంకా ఎనర్జీ ఉండాలి కదా అక్కడ వాడు నడవడానికి, పరిగెట్టడానికి. వావ్, ఫైనల్లీ వీఆర్ ఎట్ జిమ్. ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే అర్థమైంది కదా, ఎవరు లేరు, ఓన్లీ మీ ఓన్, ఓన్లీ అస్. జనరల్లీ నేను చాలా కెమెరా షై పర్సన్ లాగా, నలుగురు ఉన్నారు అంటే కెమెరా తీసి మాట్లాడడం అంటే నాకు అంత ఈజీగా అయితే అనిపించదు. ఇన్ని రోజులుగా వీడియో చేస్తున్నా స్టిల్ నాకు ఎందుకో కొంచెం షైగా అయితే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు నలుగురు ఉన్నప్పుడు వీడియోస్ మాట్లాడము అది ఏదో సడిపొడిగా మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ నేను వర్కౌట్ చేస్తూ ఉంటే ఇంకా లక్కీ వర్కౌట్స్ అనమాట. వాడు వచ్చేసరికి దేనిపైకైనా క్లైమ్ చేయడము, వాకింగ్ చేయడము, ఇక్కడ మ్యాట్ వచ్చేసరికి పడిపోయినా దెబ్బ తగలదు కాబట్టి వాడు కాన్ఫిడెంట్గా ఇక్కడ నడవడము అలాంటివి అయితే చేస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ నేను నోటీస్ చేసి సీరియస్గా తీసుకోవాలనుకుంటున్న థింగ్ ఏంటి అంటే, నేను ఒక 5 months 6 monthsగా వర్కౌట్స్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేశాను. మళ్ళీ సౌత్కి వెళ్ళడము, లేదంటే లక్కీకి హెల్త్ బాగోకపోవడము, నాకు హెల్త్ బాగోకపోవడం, పీరియడ్స్, ఇలా రీజన్తో ఎట్లేదన్నా మధ్యలో 1 week లేదంటే 10 days ఇలా అయితే గ్యాప్స్ వస్తున్నాయి అన్నమాట. నాలో ఏంటంటే ఈ వర్కౌట్స్ ద్వారాగా ఇంచ్ లాస్ అయితే అయ్యింది, కానీ వెయిట్ లాస్ నాకు పెద్దగా అయితే కనిపించలేదు. ఆ ఇంచ్ లాస్ కూడా ఏంటంటే మరీ అంత విజిబుల్గా తెలియట్లేదు అనమాట. అంటే నేను వెయిట్ తగ్గాను అన్నది కంటికి అలా కనిపించట్లేదు, చాలా పట్టి పట్టి చూస్తే మాత్రమే అనిపిస్తుంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ అంటే ఫుడ్లో కూడా చేంజెస్ తీసుకురావాలి. యాక్చువల్లీ నేను డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డైట్ చార్ట్ ఇవన్నీ అయితే తీసుకున్నాను, బట్ నాకున్న బిజీ స్కెడ్యూల్లో అవన్నీ నేను చేయాలి అంటే అవ్వట్లేదు అనమాట. పర్టికులర్గా ఈ టైంలో ఇది వండుకుని తినాలి అంటే అవ్వట్లేదు. సో నా ఒక ఓన్ వేలో ఒక డైట్ అయితే నేనే ప్రిపేర్ చేసుకుందాము అని అయితే డిసైడ్ అయ్యాను. అంటే నా వేలో ఈజీగా తక్కువ టైంలో అయిపోయేటట్టు అనమాట. ఫర్దర్ వీడియోస్లో ఇంకా దాని గురించి అయితే అప్డేట్స్ కూడా అయితే ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి లక్కీ చూస్తున్నాడా ఎలాంటి పనులు చేస్తున్నాడో. వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్. స్వెట్ 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 ఎవ్రీవేర్. ఇంటికి వచ్చేస్తుంటే దారిలో ఈ సొసైటీ భలే అట్రాక్టివ్గా కనిపించింది. యాక్చువల్లీ ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదన్నమాట. ఇలా చాలా బిల్డింగ్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, ఇన్ని బిల్డింగ్స్ అవుతున్నాయా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫ్రెష్ అయిపోతాను వెంటనే, లేదంటే లక్కీకి ఫుడ్ అనేది ఫీడ్ చేసేస్తాను, సో దట్ ఇన్ టైం ఒక పని అయిపోయినట్టు అయితే ఉంటుంది అని. 3 4
2 కాదు 4. 4 లో సగం 2 అంటాయి. ఓకే 1 3 4 మళ్ళీ 1. చిన్న కృష్ణుడు పాదాల్లాగా. రే ఏం చేసావురా? ఏం చేసావు చెప్పు. ఎక్కడ వదిలితే మామూలు కంత్రి కాదు. అదిగో ఆ లోపల ఉన్న లిప్స్టిక్ ని ఏలు పెట్టి లాగాడు బయటికి. పెయింటింగ్ వేయడం ఇష్టమేమో. లక్కీ పెయింటర్ అవుతావా? పిల్లలకి కలర్స్ ఇంట్రెస్ట్ ఉంటది. చిన్నప్పుడు వాటర్ కలర్స్ అలా వెయ్యారని. లక్కీ చాలమ్మా, దాన్ని వదిలించేసరికి నా పని అయిపోతుంది. వేడి వేడి చేపల పులుసు, చల్ల చల్లటి గాలి. వాట్ ఏ కాంబినేషన్. బాగుంది కదా ఈరోజు. వర్షం వచ్చిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో. చాలా చల్లగా ఉంది. ఇది థర్డ్ డే, 2 days నుండి వేస్తుంది. థర్డ్ డే వెదర్ అయితే ఆసమ్ ఉంది. లక్కీ చేసే అల్లరి పనులు అయితే అలా ఉంటూ ఉంటాయి. ఇంకా మా నైట్ రొటీన్ ఇలానే ఉంటుంది. సో చక్కగా భోజనం చేస్తున్న టైమే నాకు వీరుగారు బాగా దొరుకుతారు మాట్లాడడానికి. రిమైనింగ్ టైంలో ఏదో ఒకటి బ్రౌజ్ చేస్తూనో లేదంటే కాల్స్ మాట్లాడుతూనో బిజీగా ఉంటారు. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం బెటర్గా టైం స్పెండ్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. క్రేవింగ్స్ చాలా ఉన్నాయి సౌత్ ఫుడ్ తినాలి అని. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా లక్కీని పడుకోపెట్టడం, ఇలా అయితే ఇంకా మా డే అయితే ఎండ్ అవుతుంది. అండ్ చూస్తున్నారా, లక్కీ అయితే నిలబడడానికి అయితే ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ వ్లాగ్స్లో ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.